వైఎస్ జగన్ కు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. మహిళలు మంగళహారతులతో అర్చనలు చేయించారు. వైఎస్ జగన్ కు మేలు జరగాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేవీ చౌక్ సెంటర్లోని దేవి ఆలయంలో 200 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు లాయర్పేట సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. విజయవాడలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. చిట్టినగర్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాలమూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్నపల్లి హనుమాన్ దేవాలయంలో 1000 కొబ్బరికాయలు కొట్టారు. చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి దేవాలయంలో సీఈసీ మెంబర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహస్వామికి పూజలు జరిపారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం నుంచి చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ అమీర్పేట్ గురుద్వారాలో వైఎస్ఆర్సీపీ సేవాదళ ప్రెసిడెంట్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్. వైఎస్ జగన్ విడుదల కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ ప్రముఖుల రాకతో దిల్సుఖ్ నగర్ లో సందడి వాతావరణం ఏర్పడింది. తప్పనిసరిగా రేపు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి నిర్బంధం నుంచి బయట రావాలని అందరం కోరుకున్నాం. ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా దేవుడు ప్రజల మొర ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేకూరుతుందని సుప్రీంకోర్టులో తప్పనిసరిగా న్యాయం చేకూరి రేపు సాయంత్రానికల్లా బయటకు వస్తారు, మన మధ్యలో ఉంటారని ఆశిస్తున్నాం. పార్టీకి సంబంధించిన కేడర్తో పాటు ప్రజలు కూడా పూజలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా బయటికి రావాలి, ఈ చీకటి పాలన అంతం అవ్వాలి, మా తరపున పోరాడాలనే ఒక సదుద్దేశంతో రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా పూజలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పూజలు ఫలించి రేపు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిలొస్తుందని నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించారు. కొబ్బరికాయలు కొట్టి జగన్ కు ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు. మెదక్ చర్చి నుంచి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. ఓటు విష్ణు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేయడం కోసం భగవంతుడు ఆయురాజపదాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మెదక్ జిల్లా సీఎస్ఐ చర్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రార్థన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులతో పాటు అట్లాగే జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా రావడం జరిగింది. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశీర్వాదాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఈ రోజు అక్రమంగా ఏదైతే నిర్బంధించారో భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ఏ చట్టం కూడా లేదో ఆ విధంగా నిర్బంధించడం, ఏదైతే నీతి ఒక ముత్యం లాగా మళ్లీ బయటపడే పరిస్థితులు ఉన్నాయి. వారు వేసిన ఏ ఛార్జ్ షీట్ లో కూడా ఆయన మీద ఆరోపణలు లేవు. సుప్రీంకోర్టులో జరగబోయే బెయిల్లో ఖచ్చితంగా మా నాయకునికి బెయిల్ దొరుకుతుంది. మళ్లీ ఈ ప్రజలకు పునరంకితం అవుతాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ, ప్రతిపక్షము కుట్ర పన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 125 రోజుల కింద జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైలు నుండి పటాపంచలై న్యాయం జరిగి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని చెప్పి ఈ చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో గడప గడపకు తిరిగి మళ్ళా రాజన్న రాజ్యాన్ని వచ్చేటట్టు చేసేటందుకు కృషి చేస్తాడు మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భయపడి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై సిబిఐ ఢిల్లీ డైరెక్టర్ తోటి నడుస్తుంది కాబట్టి దీన్ని ఎండగడుతూ ఇది అన్యాయం, ఈ అరెస్టులు అక్రమం అని చెప్పి ప్రజలకు వివరిస్తా ఉన్నాం. బెయిల్ వస్తామని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ రాని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. అందరూ అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులి లాంటి మనిషి, ఆ జైల్లో ఉన్న పులే, బయట ఉన్న పులే అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. ఈ రాజన్న
పాలన ఈ జగన్మోహన్ రెడ్డి వస్తేనే సాధ్యమని చెప్పి, ఆయన పాలన వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఒక ప్రగాఢమైన విషయంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తే రాబోయే రోజుల్లో ఎద్దు ఏడిసిన రాజ్యం, వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదన్నట్టు ఈ ప్రభుత్వానికి అంతిమ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత రోజుల్లో గడప కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జిల్లాలో ప్రతి ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది. ఏ ఇంటికి తీసుకుపోయిన ఆడపడుచులు కందతాడు పెట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, తన కొడుకును కూడా జైల్లో పెట్టడం, ఇది ఎంత అన్యాయం. రెండు కాంగ్రెస్ టీడీపీ కుట్ర పని చేస్తున్న నాటకాలు. ఎన్ని నాటకాలైనా కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత పులి చూసి అందరు భయపడి రోజులు వస్తున్నాయి. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలన్నీ కూడా తీర్చాలంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పని ఇక్కడ ఉన్నవారు అంటున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టులో ఉన్న బెయిల్లో జగన్ కు బెయిల్ వచ్చి తిరిగి ప్రజారంజకమైన పాలన పాలించడం కోసం, ప్రజల మధ్యకు రావడం కోసం భగవంతుని ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కాకినాడలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఆలయంలో కొబ్బరికాయలను కొట్టి బాబాకు మొక్కు తీర్చుకున్నారు. జైలు నుంచి జగన్ త్వరగా బయటకు రావాలని భగవంతుని కోరుతున్నామని నేతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల్ని, అలాగే ఆయన రాష్ట్రవ్యాప్తం ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుంది, ఇవన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆయన కడిగిన ముత్యంలాగా ప్రజల మధ్యకి రావాలని మేము సాయిబాబా గుళ్ళో, పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుళ్ళో ఆయనకి పూజల్ని, అలాగే అభిషేకాలని, కొబ్బరికాయలను కొట్టడం జరిగింది. కార్యకర్తలు అందరం కూడా